హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే చక్కగా చేసుకొని ముందు వేడి వాటర్లో కొంచెం పసుపు వేసుకొని అయితే మగ్గించుకున్నానండి. తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని వాటిని కూడా తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ కోసం వచ్చి ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేసానండి. తర్వాత ఒక 2 టమాటాలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దామండి. ఇక్కడ మనం ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గించుకోవాలి. అంటే మనకు ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను కొంచెం ఆనియన్స్ కూడా కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి దీంట్లో నేను ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఆనియన్ అనేది మనకి ఉల్లిపాయ కొంచెం తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం మనం ఇక్కడ పసుపును, ఉప్పును యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ దీంట్లోనూ ఒక 2-3 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లో కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుంటే మనకి మొత్తం ఉల్లిపాయలకి అన్నిటికీ కూడా మనం వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా కలుస్తుంది. మనం మూత పెట్టేసుకుంటే ఇది కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇక్కడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మగ్గిపోయింది. దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలని 2 తీసుకున్నానండి. చాలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. కొంచెం త్వరగా మగ్గిపోతుంది కాబట్టి టమాటాలు కొంచెం త్వరగా మగ్గుతాయని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఇక్కడ టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది. చూసారా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ ఫ్రెండ్స్, అంతే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో ఆల్రెడీ చక్కగా క్లీన్ చేసుకొని మగ్గించుకున్న ఈ పచ్చి రొయ్యల్ని దీంట్లో వేసేసుకోవాలి. పచ్చి రొయ్యలు మామూలుగా పచ్చి వేసేసుకోవచ్చు, కానీ నీచు వాసన కింద వస్తే పిల్లలు తినరు కాబట్టి మనం వేడి వాటర్లో కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో వేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం పచ్చి రొయ్యలు వేసేసిన తర్వాత ఈ ఆయిల్లో కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలండి, ఒక 2-3 మినిట్స్ అయితే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ ఒక స్పూనున్నర కారం, ఒక స్పూనున్నర ధనియాల పొడి అయితే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను మా పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం అనేది కొంచెం స్పైసీనెస్ లేకుండా కొంచెం సాఫ్ట్గా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. మనం కారం, ధనియాల పొడి అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. కలిపేసుకొని మనకి మసాలాలన్నీ కూడా ఈ రొయ్యలకి కలిసేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ తర్వాత వచ్చి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను కోడిగుడ్లు అనేది పచ్చియే వేసేస్తున్నానండి. నేను అంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా మనం ఎగ్స్ అనేది వేసుకోవచ్చు, కానీ నేనైతే మామూలుగా నార్మల్గానే వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ మసాలా, ఈ కారం అంతా కూడా ఎగ్స్ కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసుకుంటే మసాలా అంతా కోడిగుడ్లకు కూడా బాగా కలుస్తుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. కావాలితే ఒక గ్లాసు లేదంటే గ్లాసున్నర దాకా వేసుకోవచ్చు వాటర్ అనేది. వాటర్ వేసేసుకున్న తర్వాత సిమ్లీలో పెట్టుకుంటే మనకి కూర అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్ వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని సిమ్లీలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి చూసారండి, కర్రీ అనేది అయిపోయి వచ్చింది. మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది, అంటే కర్రీ అనేది అయిపోయింది. ఇలా అయితే సరిపోతుందండి మనకి కలుపుకోవడానికి. రైస్లోకైనా చపాతీలోకైనా కూడా ఇలాగైతే సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా మనం దింపేసుకోవచ్చండి. కర్రీ అనేది అయిపోయింది. ఫైనలీ కోడిగుడ్డు పచ్చి రొయ్యలు కర్రీ చూసారండి. గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. మరీ అంత స్పైసీ లేకుండా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ రైస్లోకి ప్రిపేర్ చేశాను, కానీ చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా మనం ఇలా గ్రేవీ కింద కర్రీ చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ. నేను చేసిన కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ
ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.